ఏలేరిపాడు మండలంలో పెద్ద పులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కావిడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి సిద్ధారం అడవిలోకి ప్రవేశించిన పెద్ద పులి బుధవారం తెల్లవారుజామున చింతలపాడు గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులికి అమర్చిన రేడియో కాలర్ సాయంతో దాని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పులి ఎడవెల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కట్కూరి విఆర్ఓ రాజేశ్వరరావు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిత్యావసరం తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. పులి సంచారంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సురేష్. చింతలపాడు కట్కూరి పంచాయతీ చింతలపాడు గ్రామం వచ్చాను. అదేనా మీ పేరేం పేరు? మీ ఆవి ఎన్ని గంటల సమయం తింది? ఏంది పెద్ద పులి భయం వేస్తుంది సార్. అధికారులు వచ్చారు, ఫారెస్ట్ అధికారులు వచ్చారంట కానీ మేమైతే చూడలేదు. గవర్నమెంట్ నుంచి మీకు సాయం కావాలా ఏంటి? డబ్బులు సాయం చేయాలి, మరి మా పశువులు తిన్నాడుగా. ఎవరు ఇవ్వాలి సాయం? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారులు ఇవ్వాలి. మీది ఏ ఊరు? చింతలపాడు. పెద్ద పులి ఆవుని అడిగింది ఎన్ని గంటల సమయం తింది? 8 గంటల కంటే మరి నైట్ పూట మేయంగా చూడలేదు అంతే. ఎందుకంటే మరి ఆ నైట్ మేయంగా పడుకుంటే ఇప్పుడు వచ్చిందో మాకంటే వెళ్తుంది, ఆడుతుంది. నిద్రపోయిన మాకంటే వెళ్తుంది. మరి ఇప్పుడు వచ్చి చూస్తే పెద్ద పులుతుందండి. మరి గుట్టలు ఎక్కడ ఉందో మాకంటే వెళ్తుంది. మరి ఆ గుట్టలకి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. పిల్లల జలాలు మేము ఏదైనా పనికి వెళ్ళాలని గుట్టకి మీద వెళ్ళాలా, పిల్లలైనా వెళ్ళాలా, దుడ్డికైనా వెళ్ళాలా. ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చారా? వచ్చిరంటే మరి నయంగా చూడలేదు. ఇప్పుడు నాకంటే తెలియదు. మరి నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎంత దూరం ఇక్కడ నుంచి ఉంటుంది? 2-3 కిలోమీటర్ల దూరం. అడవి నుంచి వెళ్ళాలి కదా? అడవి నుంచి వెళ్ళాలి. మరి అడవి నుంచి వెళ్ళాలంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి మీకు అని చెప్పారా బయటికి వెళ్ళొద్దని? బయటికి వెళ్ళొద్దు ముందు చెప్పారు. మరి ఇంతవరకు ఇప్పుడు రాలేదు. పట్టుకుంటామని చెప్పారు, అది ఇంకా రాలేదు. మేముగా చూసుకుంటే అట్టే తిరుగుతున్నాం. మరి మాకే భయం వేస్తుంది. మరి పెద్ద పులి అంటే అందరికి భయమే కదా. అధికారులు ఏం చెప్తారు మీకు వచ్చి? ఏం చేస్తారు మరి వాళ్ళు తిరుగుంది అంటున్నారు. మరి మీ మేకలు ఉన్నాయి, గుట్టకి వెళ్ళాలా, మేకలు మేపుకుంటే వెళ్ళాలా. గొడ్లు ఉన్నాయి, గొడ్లు కావాలి వెళ్తుందంటే మరి అడవికి వెళ్ళాలా. ఇక్కడ పంటలు వేసి మనకు మనం గుట్ట మీదే తిరగాలి. పొద్దుస్తమని అట్టు ఉండాలి. అధికారులు వచ్చి కాపలా కాయట్లేదు, ఇప్పుడు పెద్ద పులి కోసం తిరగట్లేదు వచ్చి. ఇక్కడ ఎవరు తిరగట్లేదు. మరి మొన్న ఎప్పుడో చెప్పారు పెద్ద పులి తిరుగుతుంది, మీరు తిరగదంటే మేము ఎట్లా తిరుగుకుని ఉండాలా. మరి తిరగాల, గుట్టకి వెళ్ళాలి, మేకలు మేపాల, గొడ్లు మేపాల. మరి పిల్లలు చింతలపాడు కుంకుడుకాయ పాకలు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్ దూరం. 2 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే పిల్లలు భయపడుతున్నారు లేరా? భయపడుతున్నారు. మేము భయంగా తీసుకెళ్తున్నాము. ఎక్కడ ఉంటుంది మాకని తెలదు. అది ఒక సందులో ఉండదు, ఒక పొద్దలో ఉండదు, మా త్వర బొక్కలో ఉంటుంది. వచ్చి మీద పడ్డది అనుకో, పిల్లలు పోతాము, మేము పోతాం, మాకని తెలదు. మరి అధికారుల నుంచి మీకు ఏం కావాలి? మాకేం కావాలంటే దాని సాయంగా మాట్లాడాలి. ఎందుకంటే దాన్ని పట్టుకుంటారా, ఏం చేస్తారు, మరి అది న్యాయం చేస్తేనే మాకు భయం లేకుండా ఉంటది.